కేసీఆర్ కేటీఆర్ పై అవాకులు చెవాకులు పేలిన మహా న్యూస్ ను ప్రశ్నించిన బీఆర్ఎస్పీ నేతలను రేవంత్ సర్కారు టార్గెట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు రెచ్చిపోయారు. ప్రశ్నించడమే నేరమన్నట్లుగా బీఆర్ఎస్పీ లీడర్లపై అక్రమ కేసులు బనాయించారు. బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతి లేకుండానే ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ సోదాలు నిర్వహించి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కారు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ప్రజాపాలన లేక ఎమర్జెన్సీ పాలన అని జనం మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి గెల్లు శ్రీనివాస్ అరెస్టుపై స్పందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు న్యాయవాది లక్ష్మణ్ గారు. నమస్తే లక్ష్మణ్ గారు. నమస్తే అండి. లక్ష్మణ్ గారు, నిన్న బీఆర్ఎస్పీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ను అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇంట్లో కూడా ఎలాంటి అనుమతి లేకుండా పోలీసులు సోదాలు చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే క్లియర్ ఇప్పుడు లీగల్ టీమ్ క్లియర్ గా అక్కడ ఇప్పుడు నేను కానీ మన కళ్యాణ్ గారు కానీ మా హరీష్ గారు అందరం లీగల్ టీమ్ సీరియస్ గా దాన్ని అపోజ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సెర్చ్ వారెంట్ చేసే సెర్చ్ ప్రొసీడింగ్ చేసే ముందు సెర్చ్ ప్రొసీడింగ్ కాపీ అనేది కన్సెంట్ ఇంట్లో ఉన్నటువంటి గెల్లు వారి ఇంట్లో వాళ్ళ వైఫ్ కావచ్చు, అమ్మ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, యాజ్ ఎ కౌన్సిల్స్ గా మాకు కావచ్చు ఇవ్వాలి. అంటే అక్కడ సెర్చ్ ప్రొసీడింగ్ కాపీ లేకున్నా, సెర్చ్ ప్రొసీడింగ్ వారెంట్ లేకున్నా ఇంట్లోకి రావడం అనేది ఇల్లీగల్ ట్రెస్ పాస్ కింద వస్తుంది. దీని మీద కూడా మేము ఎగైన్స్ ఎవరైతే పోలీసు అధికారులు వచ్చారో వాళ్ళ మీద ట్రెస్ పాస్ కేసు కూడా పెట్టబోతున్నామండి. ఇప్పుడు ప్రెసెంట్ మేము బేసిక్ గా లీగల్ టీమ్ డిఫరెంట్ చేయడం వల్ల వాళ్ళు చర్చ్ ప్రొసీడింగ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ గెల్లుని పిఎస్కి తీసుకెళ్తున్నారు. ఓకే, ప్రస్తుతానికి ఎక్కడున్నారు ఇప్పుడు? అంటే ఇలాంటి అక్రమ కేసుకు సంబంధించి ఎలాంటి సెక్షన్స్ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇక్కడ క్లియర్ ఒకటి మనకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఇక్కడ 109 Class 1 అనే ఒక బిఎన్ఎస్ సెక్షన్ పెట్టడం జరిగింది. అటెంప్ట్ మర్డర్ అనేది నిజంగా ఇక్కడ అటెంప్ట్ మర్డర్ జరిగినట్టు కనీసం వ్యక్తులకు గాయాలైనట్టుగా ఇక్కడ కూడా ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా అంటే 10 years ఇంప్రిజన్మెంట్ ఉన్న సెక్షన్ కావాలనే అంటే లోయర్ కోర్టుకి బెయిల్ ఇచ్చే పరిధి లేని సెక్షన్ కావాలని అట్రాక్ట్ అయ్యేలాగా వాళ్ళు తయారు చేసి ఈ రోజు రిమైండ్ చేసే అవకాశం కనబడుతుంది. ఇక్కడ క్లియర్ గా అఫీషియల్ గా ఇప్పటి వరకు మాకంటే లీగల్ గా యాజ్ ఏ కౌన్సిల్ గా బీఆర్ఎస్ లీగల్ టీమ్ కి వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, రిమాండ్ కాపీ కావచ్చు, డీటెయిల్స్ కావచ్చు, కేస్ ఆఫ్ డీటెయిల్స్ కూడా ఇప్పటి వరకు ఫర్నిష్ చేయలేదు. ఇది కూడా మేము జడ్జి దగ్గర సబ్మిట్ చేయబోతున్నాము. చేయకుండా అంటే ఇక్కడ ఇప్పుడు 109 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు ఇలాంటి కేసులలో ముందస్తుగా మాకు డీటెయిల్స్ వాళ్ళు ఇస్తే మేము దీన్ని ఏమన్నా ఛాలెంజ్ చేస్తామేమో వాళ్ళు అంటే వాలంటరీగా మాకు అది ప్రొవైడ్ చేయడం లేదు. దాన్ని మేము వాళ్ళు కూడా క్లియర్ గా కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తున్నారు, ఫండమెంటల్ రైట్స్ కూడా వైలేట్ చేస్తున్నారని మేము కోర్టు చేయబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు.